చేనేత కళాకారులను మరింత ప్రోత్సహించాలన్నారు మిసెస్ తెలంగాణ ప్రియాంక. బంజారాహిల్స్ లోని కళింగ భవన్లో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనని ప్రారంభించారు ప్రియాంక. భారతీయ సంస్కృతిలో పట్టు, చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. వారం రోజులు జరిగే ఈ ఎక్స్పోలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రకారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. Collection, it is just not a regular handloom expo only. I see multiple collections here. నేను అన్ని స్టాల్స్ చూసాను and each stall has unique collections, unique patterns, unique designs and colors, and every stall owners ki it's not that వాళ్ళు just అలా చూపించేస్తున్నారు మనకి, but they have knowledge on what they are weaving, and the weavers are really great, and each and everything detailed గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇట్స్ అ గ్రేట్ థింగ్. మనకి కూడా అసలు ఆ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కానీ ఆ ఫ్యాబ్రిక్ నాలెడ్జ్ కానీ దే ఆర్ షేరింగ్ ఇట్ విత్ అస్, సో దట్ నెక్స్ట్ టైం వెన్ ఎవర్ వీ వాంట్ టు పర్చేస్ ఇట్స్ గాన్ బీ అ గ్రేట్ నాలెడ్జ్ ఫర్ అస్ టు. నేషనల్ సిల్క్ ఎక్స్పో ఏమరా అంటే మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాల్ అని, పోచంపల్లి అని, ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారి, తమిళనాడు ఎందుకు కాంచీవరం పట్టు, కర్ణాటక వచ్చేసి ఎత్తుకుంటే మైసూర్ సిల్క్, ధర్మవరం సిల్క్స్, ఇట్లా ప్రతి స్టేట్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర వెనకాల గుజరాత్ పటోలా, మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు, పైతాని, కలకత్తా, వెస్ట్ బెంగాల్, ప్రతి స్టేట్ నుంచి అంటే యూపీ, మెయిన్ యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి బెనారస్ సిల్క్ చాలా ఫేమస్ ఇండియాలో. చాలా డ్రెస్సులు అని, సూట్స్ అని, మెటీరియల్స్ అని, మళ్ళీ రాజస్థాన్ నుంచి, జైపూర్ నుంచి బెడ్షీట్స్, హౌస్ ఫర్నిషింగ్, ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఒకే టాప్ కింద టాప్స్, సూట్స్, జ్యువెలరీ అన్నీ టాప్ కింద. ఇప్పుడు మనం హాలిడేస్ కాబట్టి, రాబోయేది ఇంకా మ్యారేజ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క హైదరాబాద్ నివాసులు అందరూ ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాల్సింది.